ఎదుటివాడిని నెగిటివ్ యాంగిల్లో చూడడం మానేసేయండి. ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. మనతో వచ్చే సిక్కేంటంటే ఏదైనా ప్రసంగం మనం వింటున్నప్పుడు వాటికి జడ్జిమెంట్ ఇస్తాము. అంటే మన పునాదులు అలా ఉన్నాయండి, తప్పేం కాదు. అది ఎదుటివాడు ఏం చెప్పాడు, మనకు నిజానికి ఆ మీటింగ్స్కి ఎందుకు వెళ్తాం తెలుసా? 4 మంచి మాటలు నేర్చుకోవడం కదా, అవుట్ ఆఫ్ మీటింగ్స్కి వెళ్ళేది. మరి కామెంట్స్ చేయడానికి అదో మానసికమైన ఆనందం. నాకు అర్థం కాదు. మరి నేను అట్టనే చేసేవాళ్ళండి స్టార్టింగ్లో. ఒక పెద్ద ఆయన కాకినాడలో సభ పెడితే వారి సభకు పోయి వారి కన్వీనర్స్ ముందు చేసిన పని ఏంటి తెలుసా? హేళన చేసేవాళ్ళు. అప్పుడు అన్నాడు, పెద్ద నువ్వు పోటుగల్లా మాట్లాడుతున్నావు ఏంటని నన్ను అడిగాడు. అప్పుడు నేను అక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడు కాకినాడలో నేను ఏమన్నా తెలుసా, పొగరెక్కువైపోయి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీ బోధనకి ఏం తెలియదని నేను చెప్తాను. పొగరు పోయే కాలం దేవుడికి క్షమించి కాపాడాడు. కానీ దైవజనులను దూషించడం, భక్తుల్ని వ్యతిరేకించడం అది మంచి సంకేతము